హాయ్ అండి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీలో గణిత శాస్త్ర పథక రచన లేదా గణితంలో ప్రణాళిక రచన అండి. ఇందులో వచ్చేసి మనం వార్షిక పథకం అండి. వార్షిక పథకం వచ్చేసేసి దీర్ఘకాలిక ప్రణాళిక అండి. ఇది మనకి దీని కాలపరిమితి వచ్చేసేసి 1 సంవత్సరం ఉంటుంది. ఒక విద్యా సంవత్సరంలో అంటే మనకి ఎప్పుడు కూడా విద్యా సంవత్సరం ఎప్పుడు బిగిన్ అవుతుందండి? జూన్. ఎండింగ్ ఎప్పుడండి? ఏప్రిల్. అంటే ఒక విద్యా సంవత్సర కాలంలో జూన్ నుండి ఏప్రిల్ వరకు జరిగే విద్యా బోధనా కార్యక్రమే మనకి వార్షిక పథకం అవుతుంది. అయితే ఈ వార్షిక పథకం అనేది ఏంటంటే ఒక తరగతికి ఒక సంవత్సరంలో బోధించవలసిన గణిత సిలబస్ని అందుబాటులో ఉండే బోధనా సమయానికి అనుగుణంగా కొన్ని పాఠ్యభాగాలుగా విభజించి ప్రతి పాఠ్య విభాగానికి బోధనకు పట్టే సమయాన్ని అదేవిధంగా సాధించవలసిన లక్ష్యాలని సూచించేదే వార్షిక ప్రణాళిక అవుతుందండి. ఏంటి అంటే ఒక తరగతి 4th క్లాస్ వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళకి ఒక సంవత్సర కాలంలో బోధించవలసిన గణిత సిలబస్ని అందుబాటులో ఉండే బోధనా సమయానికి అంటే ఆ సంవత్సరంలో ఎన్ని పని దినాలు ఉంటాయి ఏంటి అన్నీ చూసుకొని ఆ సమయానికి అనుగుణంగా వాళ్ళ గణిత సిలబస్ని కొన్ని పాఠ్య విభాగాలుగా విభజించి మళ్ళీ ఒక్కొక్క పాఠ్య విభాగానికి ఎంత సమయాన్ని ఇవ్వచ్చు అనే ఆ సమయాన్ని అదేవిధంగా మనం సాధించవలసిన లక్ష్యాల గురించి సూచించేదే వార్షిక ప్రణాళిక. దీన్ని విద్యా సంవత్సరం మొదట్లో జూన్లోనే తయారు చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ అయితే మనం ఏదైనా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అదేవిధంగా వార్షిక పథకం తయారు చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ఏంటి అంటే ఫస్ట్ ఏం చూసుకోవాలి? పాఠశాల పని దినాల సంఖ్యను చూసుకోవాలి. అంటే ఆ సంవత్సరంలో మనకి స్కూల్లో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఆ విద్యా సంవత్సరంలో సాధించవలసిన లక్ష్యాలు చూసుకోవాలి. ఆ విద్యా సంవత్సరంలో సాధించవలసిన లక్ష్యాలు చూసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు సంవత్సరంలో పని దినాల సంఖ్యను చూసుకున్నాం. సంవత్సరం తర్వాత నెల. అదేవిధంగా ఆ నెలలో లభ్యమయ్యే పీరియడ్ సంఖ్య. అంటే ఇప్పుడు నెలలో 4 ఆదివారాలు పోతాయి. అదేవిధంగా ఏదైనా ఫెస్టివల్ వస్తే అయిపోతాయి. ఎన్ని పీరియడ్లు వస్తాయి, సెలవులు పరీక్షలు అన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ పీరియడ్ల సంఖ్యను చూసుకోవాలి. మళ్ళీ ఏం చూడాలి? ఒక్కొక్క యూనిట్ని బోధించడానికి పట్టే సమయం చూసుకోవాలి. అదేవిధంగా ఉపాధ్యాయుల సెలవు దినాల సంఖ్య పురుషులకైతే 22 అంటండి, స్త్రీలకైతే 27. అదేవిధంగా ప్రత్యేక సెలవులు, మహిళా ఉపాధ్యాయుల ప్రత్యేక సెలవులు, ప్రకృతి వైపరీత్యాలు అంటే వర్షాలు ఎక్కువగా పట్టడం, తుఫాన్లు ఎక్కువగా వచ్చినప్పుడు సడన్గా గవర్నమెంట్ సెలవులు ఇస్తారు కదా, అవి కారణంగా వచ్చే సెలవులు. నెక్స్ట్ వృత్యంతర శిక్షణకి అవసరమైన పని దినాలు అంటే మనకు టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తారు కదా, అప్పుడు అవసరమైన పని దినాలు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వార్షిక పదాలని తయారు చేయాలండి. ఎప్పుడు పాఠశాల మొత్తం ఆదివారాలు కానీ పండుగలు కానీ ఎన్ని పోగా మనకి పని దినాల సంఖ్య ఎన్ని ఉంటుంది? 220 ఉంటుంది. ఆ 220లో పైన పేర్కొన్న సెలవు దినాల మొత్తాన్ని తీసివేసి ఆ మిగిలిన పని దినాలకి వార్షిక పథకాన్ని తయారు చేయాలన్నమాట. అంతే కదా. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ పెడతాం. యూనిట్ ఎగ్జామ్ పెట్టామంటే దాదాపు 3 రోజులు ఉంటుంది అనే సబ్జెక్టులు. ఆ 3 రోజుల్లో మనం పిల్లలకి బోధన అనేది జరగదు. కాబట్టి అలా నెలలో ఆ పరీక్ష రోజులు ఎన్నో తీసివేయాలి. ఇంకా మిగతా అన్నీ కూడా చూసుకొని ప్రకృతి వైపరీత్యాలు అప్పుడు సెలవులు వచ్చినాయి అనుకోండి, మనకి ఏం చేస్తారు? ఆ సెలవులు ఇచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ సాటర్డేస్ అని అట్లా స్కూల్ పెట్టమంటారు కదా, అన్నిటినీ కలుపుకొని అప్పుడు మనకి వార్షిక ప్రణాళిక అనేది తయారు చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు వచ్చేసేసి ఈ వార్షిక ప్రణాళికలో ఏంటంటే ఫస్ట్ విషయ విశ్లేషణ ఉంటుందండి. అదేవిధంగా యూనిట్ వారీగా లక్ష్యాల సాధన, ఏ యూనిట్కి ఎంత సాధించాలనేది లక్ష్యాల సాధన, కేటాయించిన పీరియడ్ల సంఖ్య, యూనిట్ పూర్తి చేయాల్సిన నెల, ఇది ఉంటుందన్నమాట. మనకి టెక్స్ట్ బుక్ దీనిలోనే ఫస్ట్లోనే ఉంటుంది ఇయర్ ప్లాన్ అని చెప్పేసి. ఈ విశ్లేషణ అంటే ఇక్కడ చాప్టర్ నేమ్స్ అయి ఉంటాయి, అందులో మనం ఏం సాధించాలని ఉంటుంది, దానికి ఎన్ని పీరియడ్లు కేటాయించాలని ఉంటుంది, ఏ నెలలో పూర్తి చేయాలనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక బిట్ ఇచ్చారు చూడండి. ఈ క్రింది వాటిలో వార్షిక పథకంలో లేని అంశం యూనిట్సా, సబ్ యూనిట్సా, నల్లవల్ల యూనిట్ పూర్తి చేయడానికి బట్టి పీరియడ్ల సంఖ్య. మనకి యూనిట్స్ ఉంటాయి, అందులో సబ్ యూనిట్స్ ఉంటాయి, యూనిట్లు పూర్తి చేయడానికి బట్టి పీరియడ్ల సంఖ్య కూడా ఉంటుంది. లేనిదేంటి? నల్లవల్ల. నెక్స్ట్ దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే కాలాన్ని అదేవిధంగా బోధనోపకరణాలని పరిశ్రమను పొదుపు చేస్తుందన్నమాట. అంటే కాలం పొదుపు అయిపోతుంది. సంవత్సరం మొత్తానికి ఇయర్ ప్లాన్ ఒకేసారి ఇస్తే మనం ఆలోచించడం అవసరం ఎప్పుడు ఏం చెప్పాలనేది, ఈ నెలలో ఇది చెప్పాలి, దీనికి ఏమేమి అవసరమైతే బోధనోపకరణాలు అని మనం ఫస్టే ప్రిపేర్డ్గా ఉండిపోతాం. అదేవిధంగా పాఠశాల ప్రణాళిక అనేది కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అదేవిధంగా సంవత్సరం కాలం మొత్తం కూడా ఒకేసారి పని భారం ఎక్కువయ్యి ఒకేసారి తగ్గడం కాకుండా మొత్తం కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఏకరీతిగా ఉంటుంది. అదేవిధంగా మూల్యాంకనం, ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలి ఏంటి అనేది ప్రీ ప్లాన్గా ఇయర్ ప్లాన్లో ఉంటుంది కాబట్టి మూల్యాంకనం కూడా సమర్థవంతంగా జరుపుతాము.
మిగిలిన సబ్జెక్టులతో కూడా మిగిలిన సబ్జెక్టుల కార్యక్రమాల్లో కూడా సహసంబంధం ఏర్పడేటకు, అదేవిధంగా ఏ యూనిట్ని ఎప్పుడు బోధించాలి అనేది కూడా తెలుస్తుంది అనమాట. ఏ యూనిట్ని ఈ పలానా నెలలో పలానా బోధించాలి, ఈ యూనిట్ని బోధించడం వల్ల సాధించవలసిన లక్ష్యాలు, అదేవిధంగా మనం నిర్ణీత కాలంలో సిలబస్ను పూర్తి చేసి రివిజన్ చేయడానికి, ప్రణాళికాబద్ధంగా బోధించి అలవాటు చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. కాలాన్ని, బోధనోపకరణాలని పొదుపుగా వాడుకోవచ్చు. పాఠశాల ప్రణాళిక అనేది కూడా అన్నిటికీ ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ఏ ప్లాన్ ఇస్తే ఆ పీరియడ్ల ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. అందులో చెప్పుకోవాల్సింది చెప్పేసేసుకుని లక్ష్యాలు సాధించాల్సినవి వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది. అదేవిధంగా పని భారం కూడా ఎక్కువ కాకుండా అన్ని ఎక్కువ తక్కువ కాకుండా ఏకరీతిగా ఉంటుంది. మూల్యాంకనం సమర్థవంతంగా ఉంటుంది. యూనిట్ బోధన ద్వారా సాధించిన లక్ష్యాలు తెలుసుకోవడానికి సిలబస్ కానీ ఏదైనా నిర్ణీత కాలంలో పూర్తి చేసి రివిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఈ ఇయర్ ప్లాన్ వల్ల ఏంటంటే ఉపాధ్యాయుని లోటుపాట్లు తనకు తానుగా తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఈ నెలలో సిలబస్ కంప్లీట్ చేయాలని ఇచ్చారు, ఈ నెలలో సిలబస్ కంప్లీట్ అవ్వలేదనుకోండి, దాన్ని ఎలాగైనా ఇంకొక ఎక్సెస్ అవర్స్ తీసుకొనైనా తన లోటుపాట్లను సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. యూనిట్ ప్రాముఖ్యత, కాఠిన్యతలు తెలుసుకోవడానికి, అదేవిధంగా విద్యార్థుల మానసిక శక్తులకు అనుగుణంగా తయారు చేయబడుతుంది. వార్షిక పథకంలో ప్రధానాంశం ఏంటండి? యూనిట్ అండి. ఇది సుదీర్ఘమైన దీర్ఘకాలిక ప్రణాళిక. ఇది వచ్చేసేసి మనకి వార్షిక పథకానికి సంబంధించండి. ఈ వార్షిక పథకం మీద వచ్చేసేసి బిట్స్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. వార్షిక పథకం తయారు చేయడంలో ప్రధాన సోపానాల్లో చేరనిది యూనిట్లను బోధించడానికి పట్టే కాలం నిర్ణయించుట, తరగతికి సంబంధించిన విషయాన్ని విశ్లేషణ చేసి కొన్ని యూనిట్లుగా విభజించుట, యూనిట్ని బోధించడానికి విద్యార్థి పూర్వజ్ఞానం నిర్ణయించుట. ఇది కాదండి, యూనిట్ని బోధించడానికి విద్యార్థి పూర్వజ్ఞానాన్ని నిర్ణయించరు. నెక్స్ట్, క్రింది వాటిలో దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటండి? వార్షిక పథకం. వార్షిక పథకం వలన ఉపాధ్యాయుడు పైవన్నీ వస్తాయండి. చూడండి ఒకసారి, వీడియోలో ఎందైపోతుంది చదివితే, అందుకనే నేను చదవట్లేదు. పైవన్నీ వస్తాయి. నెక్స్ట్, వార్షిక పథకం అంతా దేని మీద ఆధారపడుతుందండి? యూనిట్ మీద. నెక్స్ట్, వార్షిక పథకం తయారు చేసేటప్పుడు ఉపాధ్యాయుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం కూడా అన్నీ. ఒక నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్య, ఉపాధ్యాయుని సెలవులు, ఒక్కో యూనిట్ని బోధించడానికి పట్టే పీరియడ్ల సంఖ్య అన్నీ. నెక్స్ట్, క్రింది వానిలో వార్షిక పథకంలో లోని అంశం. యూనిట్లు ఉంటాయి, ఏ నెలలో పూర్తి చేయాలో ఉంటుంది, కేటాయించిన పీరియడ్ల సంఖ్య ఉంటుంది, పైవన్నీ ఉంటుంది. నెక్స్ట్, వార్షిక పాఠ్యపథకం తయారు చేయడంలో మొదటి సోపానం. ఫస్ట్ ఏం చేయాలి? విషయాన్ని యూనిట్లుగా విభజించాలి. నెక్స్ట్, తరగతి నిర్ణయించిన అంశాలని ఏ వరుస క్రమంలో ఏ నెలలో ఎంత భాగాన్ని బోధించవలసి ఉంటుందో అనే విషయాలను అవగాహనతో ఆ సంవత్సరకాలను బోధనకు రూపొందించే ప్రణాళిక వార్షిక ప్రణాళిక. నెక్స్ట్, ఒక ప్రణాళిక ప్రకారం ఆ సంవత్సరకాలంలో బోధించడానికి నిర్ణయించిన అంశాలన్నింటినీ బోధించడం వల్ల ఏం సాధిస్తాం? మూర్తిమత్వ వికాసం. వార్షిక పథక రచన అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? యూనిట్ మీద. క్రింది వల్ల వార్షిక పథకం వల్ల కలిగే ప్రయోజనం. ఇది కూడా పైవన్నీ అండి. ఇది వచ్చేసి వార్షిక పథకం అండి. ఆల్రెడీ వార్షిక పథకం అయిపోయింది, ఇప్పుడు యూనిట్ పథకం అయిపోయింది, పాఠ్య పథకం అయిపోయిందండి. ఈ మూడిట్ల మీద ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోస్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయండి.